హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రంజాన్ మాసంలో అందరూ ఎంతో ఇష్టంగా తినే షీర్ కుర్మాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ముందుగా నేను ఎండు ఖర్జూరాలని 4 తీసుకున్నానండి. వాటిని నానబెట్టి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇవి ఇందులోకి వేసి 5-6 వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు, అలాగే ఒక 5-6 వరకు పిస్తా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన కాజు ముక్కలు కొన్ని వేసి లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిసేపు లైట్గా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి లైట్గా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిరోంజి గింజలను కూడా వేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో లేదా డ్రై ఫ్రూట్ షాపులో అయినా కూడా దొరుకుతాయండి. వీటిని ఇలా నెయ్యిలో బాగా వేగే వరకు వేయించిన తర్వాత ఇవి ఇలా వేగాక నెయ్యిలో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే నెయ్యిలో క్రష్ చేసి పెట్టుకున్న సేమ్యాను కూడా వేసి ఇవి వేగే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు రోస్టెడ్ సేమియా తీసుకున్నా సరే నెయ్యిలో కొద్దిసేపు వేయించుకొని తీసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకొని ఇలా సేమియా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టి దీంట్లోకి 1.5 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇలా చిక్కటి పాలు తీసుకుంటే ఈ షీర్ కుర్మాకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడు షీర్ కుర్మా చేసినా ఇలా చిక్కటి పాలు తీసుకొని చేసుకోండి. పాలన్నీ మరిగి పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి. పాలని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నానండి. మరొక 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ని వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. మీరు ఇందులో మొత్తం చక్కెర వేసైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమ్యాని ఇందులోకి వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే సేమ్యాలో ముందు సేమ్యా వేసి ఆ తర్వాత చక్కెర వేసి చేసుకుంటాం కదండి. లేకుంటే మళ్ళీ సేమ్యా ఉడకదు కదా. కానీ ఈ సన్న సేమ్యా తొందరగా ఉడుకుతుంది కాబట్టి ముందుగా చక్కెర వేసి ఆ తర్వాత వేయించిన సేమ్యా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు సేమ్యాని ఉడికించుకున్న తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ మేడ్ను వేసుకుంటున్నాను. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకుంటే మొత్తం చక్కెర వేసైనా కూడా చేసుకోవచ్చు. కానీ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల ఈ షీర్ కుర్మాకి మరింత టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి అంతా బాగా కలిసేటట్టుగా కలిపి మరొక 5 నిమిషాల పాటు మరిగించి ఈ టైంలోనే టేస్ట్ చూసి స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇలా చేసిన షీర్ కుర్మాని వేడివేడిగా అయినా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా ఈ షీర్ కుర్మాని తప్పకుండా ట్రై చేసి చూడండి. రంజాన్ స్పెషల్ రెసిపీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. చూడకుంటే ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.